ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి రోడ్డు మీదకి దేశం దాటి వెళ్ళడానికి పాస్పోర్ట్లో మనకి మనకి దేశాన్ని నేను దాటి వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి అంటే నా కోర్టుకి వెళ్ళే ముఖ్యమంత్రి, కోర్టుకి వెళ్ళడం మనకి దేశం దాటడానికి కోర్టు పర్మిషన్ తీసుకునే వ్యక్తి ఈ రోజున మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తమ్ముడు రైస్ మిల్లర్ల అధ్యక్షుడు, తండ్రి ఇంకోటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారేమో కూర్చోబెట్టి గుండాగర్దీ, బెదిరింపులు, మాఫియా, గంజాయి, పేకాట క్లబ్బులు, బ్లేడు బ్యాచ్లు, బెదిరింపులు, గంజాయి, మడ అడవుల్ని మన కాకినాడకి రక్షణగా ఉన్న మడ అడవుల్ని అడ్డగోలుగా ధ్వంసం చేసిన వ్యక్తి. 7 నియోజకవర్గాల్లో కాదు, మనకి గోదావరి జిల్లాలో, ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఇతని పాదముద్ర ఉంటుంది. మంచి పాదముద్ర కాదు, చెడు పాదముద్ర, గంజాయి పాదముద్ర, మైనింగ్ మాఫియా. ఏం చేస్తాం చెప్పండి? అడ్డగోలుగా డబ్బులు సంపాదించి ఏం చేస్తా ఉన్నారు? మనల్ని భయపెడతా ఉన్నారు. మీరు బయటికి వస్తే దాడులు చేస్తామంటున్నారు. నేను అన్ని తెగించి వచ్చాను, రాజకీయాలకు అన్ని తెగించి వచ్చాను. భయం లేదు నాకు. ఈరోజు నాకు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆఖరి రోజు, ఎన్నికలని కూడా కాదు నేను వచ్చింది. దశాబ్దన్నర కాలంగా కరెక్టే మా భవిష్యత్తు మీ చేతుల్లోనే అంటున్నాం. 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చారు. ఒక సైకిల్ గుర్తుకో, గాజు గ్లాస్ గుర్తుకో ఓటేసి కేవలం గెలిపించమని అడగడానికి రాలా, ఒక మార్పు కోసం అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక మార్పు, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఊపుతారు, హుషారు చూపిస్తారు, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నాకు ప్రజాస్వామ్యం మీద అపారమైన గౌరవం, ప్రజాస్వామ్యం మీద నాకు చాలా అపారమైన గౌరవం. ఎన్ని లక్షల మంది చనిపోయారు ఈ ప్రజాస్వామ్యం కోసం, భారతదేశం కోసం కొన్ని లక్షల మంది చనిపోయారు. మనకి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని నెహ్రూ గారు స్పీచ్ ఇస్తా ఉంటే పార్లమెంట్లో, సెంట్రల్ హాల్లో, పంజాబ్లో మనకి ముష్కర మూకలు ఎంతమంది ఆడపడుచుల్ని మనకి మానాన్ని అగౌరవపరిచినాయో తెలియదు. ఎంతమంది చనిపోయారో విభజన సమయంలో. భారతదేశం అన్ని మతాలకి, అన్ని కులాలకి రక్షణ కల్పించింది. ఈ రోజున నేను మన సోదరుడు కింద ముస్లిం సోదరుడు, జన సైనికుడు, ఇస్లాం జనసేన అని చెప్పి ఎప్పుడు నాకు బోర్డు పట్టుకుని చూపించే నాకు ఆ ముస్లిం మనకి మతానికి సంబంధించిన ఆ కండువా వేస్తే గుండెలు నిండుగా వేసుకున్నాం. దేనికంటే పరమతానికి మనం ఇచ్చే గౌరవం, అన్ని మతాలు సమానంగానే. ఇది భారతదేశపు తాలూకు ప్రజాస్వామ్య లక్షణం. మనందరం భగత్ సింగ్ని ఆరాధిస్తాం, చెగ్వేరాని ఆరాధిస్తాం, మన చెగ్వేరాని ఇష్టపడతాం. కానీ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉంటే భయపడతాం మనం. ఇదే గుండా ఎమ్మెల్యే ఇదే ఏరియాలో కూర్చొని నన్ను తిట్టాడు. ఇదే ఏరియాలో నేను